ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో డబ్బు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా కూడా అది ఇంట్లో నిల్వ ఉండకుండా వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది. మీకు ఆదాయం పెరిగి వృధా ఖర్చులు తగ్గాలి అంటే ఏ పరిహారాలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఏ ఇంట్లో అయితే నెగెటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ ఇంట్లో వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ముందుగా మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. ఇంట్లో ఎటువంటి బూజులు దుమ్ము, ధూళి లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇల్లు తుడిచే నీటిలో రాళ్ళుప్పు, పసుపు కాని వేసి తుడవండి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు పోతుంది. అలానే ఒక చెంబు నిండా నీటిని తీసుకుని అందులో 2 ఏలకులు, 2 లవంగాలు, 2 పచ్చ కర్పూరం బిళ్ళలు వేసి ఆ నీటిని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో చల్లండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పోతుంది. మీ వృధా ఖర్చులు తగ్గి ఆదాయం పెరగాలి అంటే ఒక గాజు గ్లాసు నిండా చిల్లర పైసలు తీసుకొని దానిపైన తమలపాకు ఉంచి ఒక గులాబీ పువ్వు ఉంచండి. దానిని పూజ గదిలో కుడివైపు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతిరోజు కూడా మీరు పూజ చేసుకునే సమయంలో ఆ తమలపాకు గులాబీ పువ్వు మారుస్తూ ఉండాలి. ఇలా 31 రోజులు ఈ పరిహారం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న వృధా ఖర్చులు మొత్తం తగ్గిపోతాయి. ఆ తర్వాత చిల్లర పైసల్ని ఏదైనా ఒక వస్త్రంలో మూటకట్టి మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఉంచండి. మీకు ప్రతి నెల వచ్చే మొట్టమొదటి జీతాన్ని ఒక కళ్ళూపు ఉన్న బౌల్లో ఒక రాత్రంతా నిల్వ ఉంచండి. ఇలా చేయడం వలన డబ్బుకున్న నెగటివ్ ఎనర్జీ పోతుంది. దానివల్ల మీకున్న అనవసర ఖర్చులన్నీ తగ్గిపోతాయి. మీ ఇంటి ముందు సింహద్వారంకి ఒక పసుపు వస్త్రంలో పటికెని, దొడ్డు ఉప్పును కలిపి వేలాడ తీయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ అసలు ప్రవేశించదు. మీ శరీరంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి పోవాలి అంటే మీరు ప్రతిరోజు స్నానం చేసి నీటిలో పటిక పొడి కలుపుకొని స్నానం చేయాలి. ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి ఆవు నెయ్యి దీపం వెలిగించండి. ఆ లక్ష్మీదేవికి ఉప్పు దీపం అంటే ఎంతో ఇష్టం. మీ పూజ మందిరంలో ఒక ప్లేట్లోలో రాళ్ల ఉప్పు పోసి దానిపైన 2 మట్టి ప్రమిదలు ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న అనవసర ఖర్చులన్నీ తగ్గిపోతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అలానే మీ స్నానాలు గదిలో ఉన్నటువంటి బకెట్లో కూడా ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. నీటితో నిండుగా ఉంచాలి లేదా బకెట్ని బోర్లించి ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ అనవసర ఖర్చులన్నీ తగ్గిపోతాయి. మీ పూజ గదిలో ఈశాన్యం మూలలో అష్టదళ పద్మ ముగ్గు వేసి దానిపైన పసుపు కుంకుమ వేసి దానిపైన రాగి చెంబు ఉంచండి. దానిలో శుద్ధ జలం పోసి అందులో ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు, కుంకుమ, పచ్చ కర్పూరం, రూపాయి నాణ్యం పూలని ఉంచండి. ఆ రాగి చెంబులో ఉన్న నీటిని ప్రతి సోమవారం, గురువారం మారుస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వలన వృధా ఖర్చులు అన్నీ తగ్గిపోయి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది.